వెనకాల ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? అసలు ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారు, ఈ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు చూపించడానికి వచ్చేస్తున్నారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య బేసిక్ ఇక్కడ ఆ కాలంలో ఎలా ఉంటారు, ఈ కాలంలో ఎలా ఉంటారు అనేది జరుగుతుంది. అప్పట్లో పాంగరిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక బ్యాచ్ చూపిస్తున్నారు. ఇప్పట్లో పాంగరిస్తే ఎలా ఉంటది అనేది ఇంకోటి చూపిస్తున్నారు. పాము అప్పుడు ఇప్పుడు ఒకటేనా? పాము ఒకటే. ఇప్పుడు ఫస్ట్ అప్పట్లో పాంగరిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ఇద్దరు వస్తున్నారు. రండమ్మా. రే పాము ఇటు వెళ్తుంది, అక్కడెక్కడ రండి గడిచింది. ఏమైందిరా? పాము కాటేసింది. ఏం చేస్తున్నావు? మ్యూజిక్ వాయిస్తే పాము వస్తుందిరా. ఎక్కడ కాటేసిందిరా? ఇక్కడ ఇక్కడ. అమ్మా దేవుడా, నువ్వే గనక ఉండుంటే నా తమ్ముని కాపాడు. జై చిరంజీవ, జై బోల శంకర, జై ఇంద్ర, జై చిరంజీవ. ఇదంతా మీ నెక్స్ట్ సినిమాల క్యారెక్టర్ కోసం అన్నయ్య, మీకు అర్థమైంది? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. రసం తీసి పోయొచ్చు కదా. తమ్ముడు రసం రావట్లేదురా. ఎండిపోయిన ఆకులు పెడుతున్నావు నన్ను. నేను ఎలా కాపాడాలరా? నీ యాక్టింగ్ నేను చూడలేకపోతున్నా. తమ్ముడు పాము చచ్చిపోయిందిరా. అప్పట్లో ఇలా ఉండేది సార్. థ్యాంక్ యూ. అప్పట్లో అయిపోయిందా? అయిపోయిందా? ప్రజెంట్ 2023లో పాము గరిస్తే ఎలా ఉంటుందో చూసి. ఏంటిది? తమ్ముడు కాలు నుండి రక్తం కారుతుందిరా. ఒక్క నిమిషం, కరిచిన తర్వాత రక్తం వచ్చిందా ముందే వచ్చిందా? ముందే వచ్చిన. అమ్మా, స్నేక్ బైట్ చేసింది. ఎక్కడ? బయట. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బయట అంటే వీడియో బయట కాదురా, అది కొరికిందని. డాక్టర్, ఆల్రెడీ పాము గరిచిందంటే మళ్ళీ కుక్క గరిచినట్టు నువ్వు గరుస్తావేంటి రాడు? నా తమ్ముడికి పాము కాటేసింది సార్. మై గాడ్, ఐ వాంట్ టు సీ దట్ స్నేక్. పాము కావాలా సార్? పాము. ఎందుకు ఖర్చావు? ఏం మాట్లాడుతున్నావురా? పాముని అడిగి తెలుసుకోవాలా ఎందుకు ఖర్చావు? ఓకే చెప్పిందిరా. ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. ఇది నువ్వే పిసుక్కో. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. విషయం ఎక్కడి దాకా ఎక్కింది సార్? ఇక్కడ రాకొచ్చింది సార్. పేషెంట్ ఆడు. తప్పు చేసింది ఎక్కడ తెలుసా? జిత్తుగాని సెలెక్ట్ చేసుకోవాలి. తప్పు. పాము కాటేసింది, మిమ్మల్ని చూడగల విషయం వెనక్కి వెళ్ళిపోయింది. నేను పోతా. మరి నా ఫీజు మీటర్ కుంది, పెట్టుకో. నెక్స్ట్ అప్పట్లో అమ్మాయికి ప్రపోజల్ ఎలా ఉంటది, ఇప్పట్లో ప్రపోజల్ ఎలా ఉంటది? ఫస్ట్ అప్పట్లో తీసుకోండి. ఏంటిది? పువ్వు తీసుకోండి. ఎందుకు? తీసుకోండి. ఎందుకు? మీరు రంగారావు గారు అమ్మాయే కదా? అవును, మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు, నా పేరు సుబ్బారావు. తీసుకో. మీరెందుకు చెప్తున్నారు? మీరెందుకు ఇస్తున్నారు ఇది? తీసుకోరా. ఆ పువ్వు మీరు తీసుకోరా. ఇంకో పువ్వు ఉంది నా దగ్గర. తీసుకోండి. నా పేరు రంగారావు, నేను తపాలా వ్యాపారిని. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మా నాన్నగారు చంపేస్తారు బాబు. మీరంటే నాకు ఎందుకు ఇస్తున్నారు అది? మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్. అమ్మో, వీడంత పెద్ద బూతు మాట్లాడాడు బాబు. అది బూతు కాదండి. నేను చచ్చిపోతా. లవ్ అనేది బూత. అమ్మ నా బూతులు వస్తాయి నాకు. అది బూతు కాదు.
మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సమ్మతమైతే నాకు సమ్మతమే. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అమ్మో మా నాన్నగారు తెలిస్తే నన్ను చంపేస్తారు బాబు. ఏంటి? అమ్మో పెళ్ళొద్దు. చెయ్యవు. అమ్మో ముట్టుకుంటావా? చెయ్యి. అమ్మో నన్ను పాడు చేసేస్తాడు బాబోయ్ బాబోయ్. ఇప్పుడు నేను నీ చెయ్యి పట్టుకున్నా. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తా. ఇంక నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు రా దేవుడా. అన్నయ్య వాడు కింద పడి వెళ్ళాడు కదా దొర్లుకుంటూ. 2 కోట్ల ఇల్లు కట్టాడు. ఈఎంఐలు ఉన్నాయా? ఐ లవ్ యూ. మా నాన్న ఎవరో తెలుసా? నీకు తెలియదా? కమిషనర్. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నరేష్ గారు లోకల్. ఎలా తమ్ముడు పాడేసుకోరా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఐ లవ్ యూ. నా ప్రేమని రిజెక్ట్ చేసిందా? ఇక్కడ నేను బతకూడదు. ప్లే ద సాడ్ సాంగ్. అది చూస్తేనా అని కమిషనర్ అది నా కూతుర్రా. నా కూతురు కాలికేసుకున్న చెప్పులు విలువ చెయ్యవురా. ఓహో రవితేజ్ ఎక్కడ పోయాడు? మీరు అనుకున్నట్టు వీడు మంచోడు కాదు. ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చాడు? రవితేజ కాదా? నా కూతురు వైపు కన్నెత్తి చూస్తే కాల్చి పారేస్తా. కాచరా నువ్వు మగాడివైతే కాచరా. అది నీకు కావాలా? కావాలి. పోయే ఆడుతో. పెళ్లి చేసుకోవద్దు. మరి డేటింగ్ అచ్చా. ఓకే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మన ఇవాల్టి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో అప్పట్లో ఇప్పట్లో చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది? మే రమేష్ గారు. నరేష్ జూనియర్ రవితేజగా చాలా బాగా చేశాడు. థాంక్యూ సార్. మన నరేష్ ఇప్పట్లో చేసింది చింపేశాడు. లవ్ స్టోరీ అయితే వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. చాలా క్యూట్ గా చేశారు. నవ్వులు తెప్పించారు. 24 అవర్స్ ఏదో వర్క్ సినిమా రిలీజ్ దీనిలో వచ్చి ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంద్రజ గారు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. రమేష్ గారు అయితే చాలా ఎంజాయ్ చేశారు. దట్స్ వాట్ వి నీడ్ కదా. అవర్ గెస్ట్ టు బి వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా ఎంజాయ్ చేపించారు. దట్ ఇస్ వాట్ వి నీడ్. సూపర్ గైస్, సూపర్. మరి మధ్యలో సపోర్ట్ చేస్తున్న ఆది గారు. నాకు అప్పట్లో లవ్ ప్రపోజల్ ఉంది కదా, సద్దామను ఆ అమ్మాయి చేసింది. అదైతే యాప్ట్ అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు అది. కానీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మే రమేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. జిత్తు నన్ను చిత్తు చేయాలని ట్రై చేస్తున్నాడా? నిజంగా మీ ప్రతి సినిమా చూస్తుంటానన్నా. చాలా చాలా ఇష్టం మీ టేకింగ్. అన్ని చూసావన్నాగా సార్ సినిమాలు వరుసగా చెప్పు, లిస్ట్ చెప్పు. బిల్లా, శక్తి, బోలా శంకర. అతను అప్పట్లో ఆగిపోయాడు. శక్తి, బోలా శంకర, షాడో, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. చాలా లేవు. ఇంకొక రెండు. నువ్వు కంత్రి మిస్ అయ్యావు. కంత్రి చూసావు, నువ్వు ఎంత కంత్రి అర్థమైపోయింది. ఓకే, మరి ఇప్పటి వరకు వీళ్ళు చేసింది మేము చూసింది అంతా ఒక చిన్న ఫన్ విషయాలు అప్పట్లో ఇప్పట్లో. కానీ ఇప్పుడు మీకోసం రాబోతుంది ఒక సీరియస్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.